Are you a student? Yes, Venkatagiri. No. Are you a student? Yes. Are you married? Are you married? Yes. Oh, she's married. She's married. Good morning, miss. Good morning, girls. కూర్చోండి. ఆల్ ఆఫ్ సిడా బాగున్నారా? అనుపమ ప్రెజెంట్ మిస్. భువనేశ్వరి yes miss. చంద్రిక ప్రెజెంట్ మిస్. ధనలక్ష్మి yes miss. దుర్గా ప్రెజెంట్ మిస్. గంగా సాంబశివరావు ప్రెజెంట్ మిస్. హేమ ప్రెజెంట్ మిస్. ఇందిరా ప్రెజెంట్ మిస్. జయలక్ష్మి కళ్యాణి ప్రెజెంట్ మిస్. హలో అదేంటమ్మ గారు అలా కూర్చున్నారు? మే గాడ్ బ్లెస్ యు. నమస్కారం అండి. ఇంకా అమ్మగారు రాలేదా స్కూల్ నుంచి? వచ్చారండి. ఏదేదో మాట్లాడుతున్నారండి. గంగా ఏంటేంటో మాట్లాడేస్తున్నావంట. స్కూల్లో ఏమైనా అయిందా? లేదయ్యా, నాకేమిటో చదువు ఎక్కువైపోయినట్టు, కట్టు భాష మారిపోయినట్టు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పేడకల్లో వచ్చేస్తున్నాయి. నేనే కదా నీ మొగుళ్ళ కనిపిస్తుంటా? కనిపించారు, కానీ ఇలా మంచిగా మర్యాదగా ఏమండి ఏమిటండి ఇవన్నీ లేవు. మరి హలో డార్లింగ్ ఇలా నన్నే కదా డార్లింగ్ అని అంది. అయితే మాత్రం ఏమిటి నాన్న ఇంతకీ కథలన్నీ ఎందుకు చెప్తున్నావు? రేపు స్కూల్కి వెళ్ళనయ్యా. మళ్ళీ మొదటికొచ్చావు అన్నమాట. ఇదిగో చదువుకోవాలని ఉన్నా ఓల్డ్ కలిసి రావాలి. చదివించే స్తోమత లేదనుకో, మొగుడికి ఇష్టం లేదనుకో, ఇది లేదనుకో, అదే లేదు. ఏమైంది? పెళ్ళయ్యాక నీకిచ్చేసేగా. అంటే నీ మూలంగానే నేను ఎంత వాణయ్యానంటావు? అట చూడమాకయ్యా, నేను అలా అననులే. గంగా, మన నీడ మనకు కనిపించాలంటేనే వెలుగు తోడు కావలసిన ప్రపంచం ఇది. నేనింత సాధించానంటే నే వేసిన ప్రతి అడుగులోనూ నువ్వు నాకు ఇచ్చిన ఊతం ఉత్సాహం పోవడంతుంది. లేదయ్యా, ఈ రోజు కూడా నువ్వు ఆ రోజుల్ని మర్చిపోకుండా ఉన్నావే, అదే పెద్ద వెలుగు. అయ్యగారేమోనమ్మా. అయితే ఏమిటా, వెళ్ళి పని చూసుకో. వస్తున్నా. నువ్వా? ఎవరనుకున్నావు? భాస్కర్ లేడా ఇంట్లో? లేరు. ఈ వేళ ఆదివారం కదా, ఇద్దరు ఇంట్లోనే ఉంటారనుకున్నాను. ఉండాల్సిందే, ఏదో అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే ఊరెళ్ళారు. గంగ ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వేంటి నవ్వుతా కనపడుతున్నావు? ఒంట్లో బాగుంటం లేదా? ఏం లేదు, సడన్ గా వర్షాలు, ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా, కొంచెం వడదెబ్బ తగిలినట్టుంది. అందుకని. బాబు బాగా చదువుకుంటున్నాడా? పర్వాలేదు. భాస్కర్ డబ్బు కావాలని ఉత్తరం రాశాడు, కొంచెం ఆలస్యమైంది. మీరేం ఇబ్బంది పడలేదు కదా? అదా, ఇప్పుడు అవసరం లేకుండా పోయిందిలే. ఆయనకి ఏదో సర్దుబాటు అయిపోయింది. నేనే ఈ విషయం నీకు ఉత్తరం కూడా రాద్దాం అనుకుంటున్నాను. నిజం, ప్రామిస్. ఇంక ఈ విషయం గురించి నువ్వేమీ ఆలోచించక్కర్లేదు. కాంతమ్మా, అమ్మా కాఫీ తీసుకురా. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. కాంతమ్మా. ఏం బాబు? శారదం ఏంటి అదోలా ఉంది? భాస్కర్ ఎక్కడా? అసలు ఏం జరిగింది కాంతమ్మా? జరగకూడదే జరిగింది బాబు. వాళ్ళిద్దరికీ ఈ మధ్య అసలు పట్టలేదు. అతను సంపాదించడం, సంపాదించే శారదం మీద అస్తమానం సతాయింపు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? మీ దగ్గర నుంచి డబ్బెందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న దాని మీద ఇద్దరు పెద్దగా గొడవ పడ్డారు. అతను చాలా నీచంగా మాట్లాడాడు బాబు. దాంతోనేమో ఆ అమ్మాయి తిరగబడింది.
మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుంటారని నాకు నమ్మకం లేదు బాబు. ఈ పూట భోజనంలోకి ఏం చేయించమంటావు? ఏం అక్కర్లేదు. త్వరగా బట్టలు సర్దుకో. నువ్వు నాతో పాటే వచ్చేస్తున్నావు. నేనా? ఇప్పుడెందుకు? ఎందుకో ఏమిటో ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. కాంతమ్మ, బాబు శారదమ్మ గారు బట్టలు సర్దిపెట్టు. శారదా, ఏమిటిది? ఇలాంటి చిన్న చిన్న గాలివాన్లు ప్రతి కుటుంబంలోనూ వస్తూనే ఉంటాయి. అంత మాత్రం చేత ఇలా కుంగిపోతావా? ఊరుకో, లే. వద్దు. చదువుకున్న నాళ్ళు నీ మీదే ఆధారపడ్డాను. పెళ్లి కూడా నువ్వే జరిపించావు. ఇంకా ఎంతకాలం మా బరువు బాధ్యతలు నువ్వు మోస్తావు? వద్దు, నా బ్రతుకు నాకు వదిలే. నువ్వేమీ పట్టించుకోవద్దు. శారదా, ఇదిగో చూడు, నువ్వు చెప్పినట్టు నేను వినటానికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వు కొడుకులు కోడలతో పెద్దనవైనప్పుడు నువ్వు చెప్పిందల్లా నేను వింటాను. కానీ ఇప్పుడు మాత్రం నేను నీకన్నా పెద్దవాడిని. నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. ఏమిటి? బయలుదేరు. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు. పుణ్యం కొద్దీ పురుషుడని ఎందుకంటారు ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు చేసిన పాపం ఏమీ లేదు. త్వరలో అన్ని అవే సర్దుకుంటాయి. అందుకే నీ మనసుకో వ్యాపకం ఉంటుందని ఆయన ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం ఏర్పాటు చేశారు. అవును శారద, నా వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఎలాగూ చదువుకున్న మనిషి కావాలి. అయిన వాళ్ళు ఆత్మీయులు నాకు అండగా ఉంటే ఇంకా మంచిది. వస్తాను. ఇదిగో మీ ఇద్దరికి భోజనం క్యారియర్లో పెట్టాను. పనిలో పడితే మనిషికి తిండి తిప్పులు గుర్తుకురావు. సర్లే. సర్లేండి, నువ్వే కాస్త సమయాన్ని గుర్తు చేయమా? అలాగే. పుచ్చుకోండి సార్, బాగా పుచ్చుకోండి. మనసులో బాధ పైకి తనేయకుండా ఆపేస్తుంది. నేను కూడా అందుకే తాగేది. మన ఇద్దరి విషయంలో ఏం తేడా లేదు సార్. ఇద్దరం ఒకే బాత్తో ఒకే పడవలో వెళ్తున్నాం కదా. పుచ్చుకోండి, బాగా పుచ్చుకోండి. అసలు మన కష్టాలన్నిటికీ ఆ సాంబయ్య అనేది కారణం. నాకు నా బిడ్డని కాకుండా చేశాడు. దాంతో నాది తెరసాపలేని బతుకైపోయింది. మీ భార్యని మీ దగ్గర నుంచేమో దూరం చేశాడు. మీది సుఖాన్ని లేని బతుకైపోయింది. నా కుర్రాన్నైతే ఎప్పటికైనా తెచ్చుకోవచ్చు, కానీ ఒక ఆడది అరా ఇంట్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత అవ్వా ఎలా తెచ్చుకుంటాను చెప్పండి. అందులో సాంబయ్య గారు శారదమ్మని చిన్నప్పటి నుంచి ప్రేమించాడు. పెళ్ళామనుకునే పెంచాడు. ఏమిటి, శారదని సాంబయ్య పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి మొగ్గ మొగ్గ తన మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి ఇప్పుడు ఈ పాడెందుకు గుర్తుకొచ్చింది? రేపు రంగనాథం గారి ఇంట్లో పెళ్లి కదా. ఒకవేళ నన్ను పాడమంటే అప్పటికప్పుడు కంగారు పడకుండా. నువ్వు మహా మతాలంగేష్కర్ అని నిన్నే పాడమంటారు. నేనేం మరీ అంత తీసుకట్టు కాదులేండి. అబ్బా చెప్పండి, మిగతా పాట ఏమిటి? ఇప్పుడా? ఏ ఆహా, రాత్రి కాబోతుంది. ఇలాంటప్పుడు అలాంటి పాటలు పాడుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని. ఆ మందు నేను ఇస్తానండి. నిజంగానా?